నిర్మల్ జిల్లా దిలావూర్ గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తెచ్చి కేటీఆర్ గారు గతంలోనే అన్ని అనుమతులు ఉన్న పేపర్స్ ఇక్కడ ఉన్నాయి, అన్ని అనుమతులు ఇచ్చి ఈరోజు మా ముఖ్యమంత్రికి రైతులకు మధ్య విభేదాలు సృష్టించే పనిలో ఈరోజు కేటీఆర్ గారు ఉన్నారు. దీనికి తోడు తలసాని శ్రీనివాస్ యాదవ్ వియంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ వాళ్ళ కుమారుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు కలిసి ఈ ఇథనాల్ కంపెనీలో భాగస్వామ్యులు. ఈ చర్యకు మా కాంగ్రెస్ పార్టీకి దీనికి ఎట్లాంటి సంబంధం లేదు. మేము ఆర్డీఓ గారిని ముట్టడిస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది గతంలో పుట్టా సుధాకర్ యాదవ్ మరియు శ్రీనివాస్ యాదవ్కి బంధువుల మధ్యలో జరిగిన ఇది సారాంశం. ఇది కేటీఆర్ గారు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి రైతులకు మధ్య చిచ్చు పెట్టే పనిలో ఉన్నారు. కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర కుట్రదారుడు. కేటీఆర్ నువ్వు త్వరలోనే జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటావు. ప్లస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గతంలో 700 కోట్ల స్కామ్లో ఉన్నారు. మరి ఈ స్కామ్లో కూడా ఆయన బట్టబయలయ్యారు. ఈ స్కామ్లో వచ్చిన తర్వాత నా కుమారుడికి ఎట్లాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. మరి ముందే ఎందుకు ఎక్స్పోజ్ కాలేదు? ప్రభుత్వం పట్టుకున్న తర్వాత ఈ సాయి కిరణ్ యాదవ్కి సంబంధం లేదని చెప్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను, సనత్నగర్ నియోజకవర్గం తరఫున ముందు తలసాని శ్రీనివాస యాదవ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్లస్ మన తెలంగాణ రాష్ట్ర కుట్రదారుడైన కేటీఆర్కి కూడా వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను.